హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ 24 స్టూడియోస్. నేను మీ శ్రీ సత్య. మీ అందరికీ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వార్త అయితే తీసుకొచ్చాను. అదేంటంటే జగన్ ఏం చేసినా తన మెడకే జుట్టుకుంటుంది. మంచి చేద్దామని చూసినా చెడే ఎదురవుతుంది. అసలు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా తను ఒకటి తలుస్తుంటే ఇంకొకటి రివర్స్ అయ్యి 10 వాళ్ళ వైసీపీ వాళ్ళ నెత్తి మీదకి వస్తున్నాయి. అదంతా ఒక పక్కన ఉంచితే ఇప్పటికే వైసీపీ పార్టీ గట్టు దాటే పరిస్థితి లేదు. ఆల్రెడీ వల్లభనేని వంశీ అరెస్ట్, పోసాని కృష్ణమురళి అరెస్ట్, మూడో పేజీ ఎవరిదో అంటూ భయపడుతున్న వైసీపీ నాయకులకు మరొక భారీ షాక్ తగిలింది. అదేంటంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని మన జగన్ ఏమన్నాడంటే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్న వార్త కూడా జన సైనికుల్ని బగ్గుమనేలా చేస్తుంది. ఒక మాజీ సీఎం అయ్యుండి ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నాడు? వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో చూసే జగన్ కంటూ ఒక వాల్యూ ఉంది, కానీ జగన్కి ఎటువంటి వాల్యూ లేదని చాలా మంది జన సైనికులు, మెగా అభిమానులు, నార్మల్ పీపుల్స్ కూడా చెబుతున్నారు. ఇదంతా ఒక పక్క నుంచితే అసలు మళ్ళీ జగన్ ఏం చేశాడు? ఇప్పటికే ఒక వాకుడు వాకి జనాల్లో నెగిటివ్ వైపు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు మళ్ళీ ఎందుకు వార్తల్లో నిలిచాడు? ఒకసారి చూద్దాం. ఇప్పటికే జగన్ షర్మిల మీద ఆస్తుల వివాదాలు అయితే బగ్గుమంటున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు జగన్ షర్మిల మీద కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ కీలక వ్యాఖ్యలేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. షర్మిలకు, జగన్కి, తల్లి విజయమ్మకి ఎప్పటి నుంచో ఆస్తుల వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఈ ఆస్తుల గురించి కోర్టులో కేసులు నడుస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే కోర్టులో కేసులు నడుస్తున్న ఏ మీడియా ముందు కూడా ఈ ఆస్తుల వివరాల గురించి మాట్లాడకూడదని జగన్కి తెలియలేదు. అందుకే జగన్ మరొకసారి షర్మిల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో స్థాపితమైన సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో భాగస్వామ్య వాటాల గురించి వీళ్ళిద్దరి మధ్య విభేదం నడుస్తుంది. జగన్ వివరాల ప్రకారం తనపై వివిధ కోర్టు కేసుల నేపథ్యంలో కొన్ని వాటాలను తల్లి విజయమ్మ పేరు మీద ఉంచారు. అయితే ఆ వాటాలను గిఫ్ట్ డిడ్ పేరిట షర్మిల తన పేరున రాయించుకోవాలని చూస్తుందని జగన్ షర్మిలను విమర్శిస్తున్నారు. జగన్ అభిప్రాయాన్ని బట్టి షర్మిల కంపెనీ నిర్వహణలో పాలు పంచుకోలేదు, పెట్టుబడి పెట్టలేదు. అయినప్పటికీ తల్లి విజయమ్మను ముందుకు ఉంచి తన ప్రయోజనాలను ముందుకు నెప్పించేందుకు ప్రయత్నిస్తుందని షర్మిల మీద జగన్ అభియోగాలు చేస్తున్నారు. అసలు నిజంగా షర్మిల తప్పు చేసిందో తప్పు చేయలేదా అన్నది తర్వాత విషయం. ఆస్తులు తన పేరు రాయించుకోవాలని చూస్తుంది, జగన్ని మోసం చేయాలని చూస్తుందని జగన్ ఆరోపిస్తున్నారు. అయితే కూటమి సభ్యులే షర్మిల చేత ఇదంతా చేయిస్తున్నట్లుగా జగన్ మరొకసారి ఆరోపిస్తున్నాడు. అసలు ఇప్పుడు ఆస్తుల వివాదం ఎందుకు వచ్చింది అంటే మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలను కప్పిపుచ్చడానికి కొత్త వివాదం అయితే జగన్ తెర మీదకు తీసుకువచ్చాడు. అసలు జగన్ ఏమనుకుంటున్నాడు? అసలు జగన్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ న్యూస్ బయట చూసిన వాళ్ళందరూ కూటమి ప్రభుత్వ నాయకులు, జన సైనికులు మరొకసారి జగన్ మీద ఫైర్ అవుతున్నారు. తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వలేని జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రి అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఎలా ఉంటే బెంగళూరులో జగన్కి ఏం పనని మరొకసారి క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మూడవసారి అరెస్ట్ అయ్యేది జగనేనా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలోని ఉండిపోయింది. ఇప్పటికే వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి లోపల ఉంచారు. మరి ఎందుకు జగన్ వాటి గురించి పట్టించుకోవటం మానేసి ఇలాంటి ప్రతిపక్ష హోదాలకు కానీ, ఇలాంటి జన సైనికుల మీద సెటైర్లు కానీ, ఈ ఆస్తి వివాదాలు పైకి తీసుకురావడం కానీ అంటుంటే మరికొంతమంది జన సైనికులు జగన్కి మతిస్థిమితం లేదని, జగన్ మతిస్థిమితం లేకనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడని కొంతమంది నాయకులు అంటున్నారు. ఇదిలా ఉంటే అసలు ఈ వివాదాలన్నీ పక్కకు తీస్తే ఇప్పుడు ఆస్తి వివాదం గురించి ఏం సందర్భం వచ్చిందని జగన్ మాట్లాడుతున్నాడని మరికొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని జాలి అన్న, సింపతి అన్న టైటిల్ని అడ్డం పెట్టుకుంటున్నాడు జగన్ అని మరికొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అసలు జగన్కి నిజంగా
ఆస్తి దక్కాల్సి ఉంటే ఎప్పటికైనా దక్కుతుందని దాని గురించి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చెయ్యొద్దని కొంతమంది అంటున్నారు. అసలు జగన్ మాట్లాడే దానిలో న్యాయం ఉందా? అసలు విజయమ్మకి షర్మిలకి ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చేస్తే ఈ గొడవంతా ఉండదు కదా అని కొంతమంది వైసీపీ నాయకులు కూడా అంటున్నారు. అసలు జగన్ ఎందుకు ఇలా ఇప్పటికే చాలా అక్రమ ఆస్తులు జగన్ మీద ఉన్నాయని అప్పుడు అభియోగాలు వచ్చాయి. ఇప్పటికీ కూడా జగన్ మీద అదే కేసులు రన్ అవుతూ ఉన్నాయి. ఇంత అక్రమ ఆస్తులు ఉన్నా కూడా ఎందుకు సొంత ఆస్తులకి ఆశపడుతున్నాడు అంటూ మరికొంతమంది అంటున్నారు. అసలు జగన్ షర్మిల మీద ఇప్పుడు చేస్తున్న కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలు జగన్ నిజంగానే అభియోగాలు పెడుతున్నాడా? లేదు అంటే షర్మిల ఇదంతా కావాలని చేస్తుందో మరి వేచి చూడాలి. మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం మా 24 స్టూడియో ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియోస్.